అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రెవెన్యూ క్లినిక్లో భూ సంబంధిత సమస్యలు సత్వరంగా పరిష్కరిస్తామని జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. భూ కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 230 అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్జీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డివిజన్ మండల గ్రామ స్థాయిలోనూ ఇలాగే చేయాలని సూచించారు. ఇక పరిష్కారం కాకపోతే కారణాలు వివరంగా తెలియజేసి రీఓపెన్లు నిర్వహించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని, సమయపాలన పారదర్శకతపై పరిపాలన ఆధారపడి ఉంటుందని అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. వెంకటేశ్వరరావు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి జేసీ ఎవరైతే జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కారక వేదికలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఈ రోజు 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లా మొత్తం పర్యటించిన నేపథ్యంలో టి నిశాంతి కూడా అర్జీలు స్వీకరించారు. దీనికి సంబంధించి అయితే ఏదైతే రెవెన్యూ క్లినిక్లు కూడా ఏర్పాటు చేశారు, జిల్లా కలెక్టరేట్ లో రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేశారు. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లాలోని ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో, పాస్ పుస్తకాలు ఇష్యూ కానీ, 1B అడంగల్ తదితర సమస్యలు ఏవైతే ఉన్నాయో, భూ సంబంధిత సమస్యలు, సరిహద్దు తగాదాలు, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈ రెవెన్యూ క్లినిక్ల ద్వారా తొందరగా పరిష్కరించాలని సంబంధిత తహసీల్దారులు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికీ తక్షణమే కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కరించే విధంగా రెవెన్యూ రికార్డులు కూడా ఇక్కడ తీసుకువచ్చారు. సంబంధిత తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో జిల్లాలకు సంబంధించి మొత్తం తహసీల్దారులందరూ కూడా ఈ రోజు జిల్లా పీజీఆర్ఎస్ కు హాజరయ్యారు. అలాగే జిల్లాకు సంబంధించి ఈ రోజు 230 అర్జీలు అయితే స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించి 230 అర్జీలను స్వీకరించారు. అదేవిధంగా ఎంఆర్ఓలు, తహసీల్దార్తో పాటు మండల డెవలప్మెంట్ అధికారులు కూడా ఈ అర్జీల్లో తీసుకోవడంలో పాల్గొన్నారు. అయితే సమస్యలు ఏదైతే ప్రజా సమస్య పరిష్కార వేదిక వచ్చిన అర్జీలన్నీ కూడా సత్వరమే పరిష్కరించే విధంగా ఆయా మండలాల అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ నిశాంతి ఆదేశించారు. ఎప్పటికెప్పుడు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రతి సమస్య పారదర్శకతంగా అది అర్జీదారుకి సమాధానం చెప్పే విధంగా ఈ అర్జీలను అయితే పరిష్కరించాలని చెప్పారు. అలాగే ఎప్పటికప్పుడు రీఓపెన్ కాకుండా అర్జీలు అయితే ఏ వచ్చినా అవి రిపీట్ కాకుండా మరోసారి ఆ అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకుని ప్రజలకు ఎవరైతే ఉన్నారో జిల్లాలోని ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ప్రజలకు నమ్మకం కలిగించి వారందరి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని కూడా సూచించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా మొత్తంగా ఏదైతే భూ ఆధారిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, ఈ నేపథ్యంలో సంబంధిత తహసీల్దారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించి జిల్లా కలెక్టరేట్ వరకు రాకుండా చర్యలు అయితే తీసుకోవాలని సంబంధిత తహసీల్దారులను అయితే జిల్లా కలెక్టర్ తో పాటు జేసీ నిశాంతి ఆదేశించడం జరిగింది. రైట్ వెంకటేశ్వరరావు. ఇక అనకాపల్లి మండలం వెంకుపాలెం వేదికగా రైతు గళం వినిపించింది. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మందికి పైగా రైతులకు సుమారు 9,000 కోట్ల రూపాయలను 3 విడతల్లో నేరుగా ఖాతాల్లో జమ చేశామని ఆయన తెలిపారు. ఒక్క అనకాపల్లి జిల్లాలోనే 132 కోట్ల రూపాయల రైతుల ముంగిటకు చేరాయని వివరించారు. ఇక దీనిపై మరింత సమాచారం అనకాపల్లి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వరరావు అందిస్తారు. ఈశ్వరరావు, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్. అనకాపల్లి జిల్లా నుంచి మంత్రి కొల్లు రవీంద్ర గారు అనకాపల్లి జిల్లా పర్యటనపై చేపట్టారు. ఈ సందర్భంగా మొదటిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అనకాపల్లి వెంకిప్ప అనే గ్రామంలో రైతు మీకోసం ప్రభుత్వం అన్న కార్యక్రమంలో కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కడ రైతులు శ్రీ కృతజ్ఞతతో తయారు చేసిన కాయగూరలను, వరి విత్తనాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం రైతుల పక్షపాతి ఇదిగా ఇస్తుందని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలుస్తుందని, సుమారు ఈ బడ్జెట్ లో 53,000 కోట్లు రైతులకు బచారం, సంవత్సరానికి 20,000 చొప్పున మొదటి విడతగా
3,174 కోట్లు, అలాగే 3,050 కోట్లు, అలా 2,604 కోట్ల రూపాయలు, టోటల్ గా 9 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతులకు ఇచ్చింది. రైతు భరోసా కింద ఇవ్వడం జరిగిందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రైట్ ఈశ్వరరావు. ఇక ఇరాన్ ఇజ్రాయేల్ వారు ప్రభావం ఇప్పుడు సామాన్యులపై స్పష్టంగా కనిపిస్తుంది. నిత్య అవసరాల ధరలు షాక్ ఇస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరా కేంద్రం నిలిపివేయడంతో ఇప్పటికే కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఇక మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాలతో నడుస్తున్న అధిక ధరలతో ఆహారాన్ని విక్రయిస్తున్నారు. యుద్ధం పేరుతో అన్ని అధిక ధరలకు చేరుకోవడంతో సామాన్యుడి జేబుకి చిల్లు పడుతుంది. అసలు రేట్స్ పెరగడానికి యుద్ధం కారణమా, లేక ఆ పేరుతో నిత్యావసరాలు రేట్స్ పెంచుతున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యూ. రైట్, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ జరుగుతున్న యుద్ధం సామాన్య మానవుడిపై వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిన్నటి వరకు ఉన్న రేట్లు కాస్త రెట్టింపు అయిపోయాయి. నిన్నటి వరకు మనం షాప్కి వెళ్ళి ఒక వస్తువు గురించి మనం కొనుక్కుంటే దాని రేట్ ఒక విధంగా ఉండేది, ఇప్పుడు మరొక విధంగా ఉంది. కారణం ఏంటంటే ప్రధానంగా యుద్ధం కారణంగా రేట్లు పెరిగిపోయాయని వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. సో మొత్తంగా ఏపీ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ వ్యాప్తంగా కాదు, ఇండియా మొత్తం కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాల దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా పూర్తి స్థాయిలో ఆ రేట్లు పెంచేశారు. రేట్లు పెంచి ఆ వస్తువులు అమ్ముతున్నారు. దీంతో సామాన్యుడి చేతికి ఖచ్చితంగా డబ్బులు వదిలించుకోవాల్సిన పరిస్థితి. అయితే ప్రధానంగా యుద్ధం కారణంగా నిజంగా నిత్యావసర ధరల వస్తువులు ఇండియాలో పెరిగాయా? యుద్ధమే దీనికి ప్రధాన కారణం అని తెలుసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక్కటే చెప్తుంది, ప్రజెంట్ యుద్ధం కారణంగా ఆ దేశంలో ఎలాంటి కొరత లేదు. ముందుగా ఎల్పిజి కొరతని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎల్పిజికి సంబంధించి ఆ కమర్షియల్ సిలిండర్ ని గవర్నమెంట్ ఆపేసింది. ఎందుకంటే ఆ ఫ్యూచర్ లో ఎల్పిజి సిలిండర్ల కొరత వస్తే డొమెస్టిక్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న నేపథ్యంలో దాన్ని ఒక సేఫ్టీ ప్రికాషన్ గా కమర్షియల్ ఆపేసి డొమెస్టిక్ పంపిణీ చేస్తున్నారు. ఆ ప్రెసెంట్ అయితే డొమెస్టిక్ రెట్టింపు బుకింగ్లు అవ్వడం వల్ల కాస్త ఏజెన్సీల ముందు జనం బారులతో కనిపిస్తున్నారు. అయితే నార్మల్ గానే ఉంది పరిస్థితి అంతా కూడా. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే హర్ముజ్ జలసంధి నుంచి ఒక ఎల్పిజి ఒక ట్యాంకర్ కూడా ఇండియా చేరుకుంది. కాబట్టి ఇండియాలో ఎల్పిజికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే ఇదే అదనంగా భావించిన ఎల్పిజి ఏజెన్సీలు ప్రజల నుంచి డబ్బులు దోచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ డోర్ డెలివరీ పూర్తిగా చేయడం మానేసాయి, డీజిల్ ఖర్చులు పూర్తిగా మిగుల్చుకుంటున్నాయి. ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి గంటల తరబడి లైన్లో వేచి ఉంటే ఆ గవర్నమెంట్ ఇచ్చిన ధర కంటే అధిక ధరలకు ఎల్పిజి వాళ్ళు అక్కడ ఆ జనం దగ్గర నుంచి మనీ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు నిత్యావసరాల సరుకులు విపరీతంగా పెంచేశారు. నూనె దగ్గర నుంచి ప్రతి వస్తు ధర కూడా పెరిగిపోయింది. ఏం మాట్లాడినా యుద్ధం మాత్రమే పేరు చెప్తున్నారు. నిన్నటి వరకు మనకి ఆ టీ తీసుకుంటే 10 రూపాయలు, సాధారణ నగరంలో 10 రూపాయలు టీ ఉండేది, ఇప్పుడు 20 రూపాయలు అని చెప్తున్నారు. మొత్తంగా డబుల్ అయిపోయింది రేట్లన్నీ కూడా. సో విజయవాడలో, ప్రధానంగా విజయవాడ నగరంలో ఎక్కువగా హోటల్స్ అనేవి ఉంటాయి, రెస్టారెంట్లు కూడా ఉంటాయి. కమర్షియల్ నేపథ్యంలో వాటిని కొన్నింటిని మూసేశారు. అయితే గ్యాస్ కి ప్రత్యామ్నాయంగా నార్మల్ టైంలో కూడా అన్ని హోటల్స్ కూడా, చాలా వరకు హోటల్స్ అన్ని కూడా కట్టెలతో వంటని సాగు చేస్తుంది. ఎందుకంటే గ్యాస్ రేట్లు కాస్త అధికంగా ఉండడం వల్ల ఖర్చు భారాన్ని తగ్గించేందుకు వీలుగా వాటిని వినియోగిస్తూ ఉంటారు. అయితే ప్రజెంట్ గ్యాస్ లేకపోవడం వల్ల వాటిని వినియోగిస్తూ వంట చేస్తున్నారు. కానీ గ్యాస్ లేదన్న సాకుతో పూర్తిగా డబుల్ రేట్లు పెట్టేసి జనం జోబులకి చిల్లు పెడుతున్నాయి హోటల్స్, రెస్టారెంట్లు అన్ని కూడా. అదేవిధంగా విజయవాడలో ఎక్కువగా ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, కాలేజీలు ఉంటాయి. చాలా మంది పిల్లలు ఆయా ప్రాంతాల నుంచి కూడా చదువుకుంటూ ఉంటారు. సో హాస్టల్లో కూడా గ్యాస్ లేదన్న నెపంతో ప్రజెంట్ అన్నము సాంబార్ మాత్రమే వడ్డిస్తున్నారు. ఆ హాస్టల్ ఫీజులు కూడా డబుల్ చేశారు. సో ఇదేంటని విద్యార్థులు ప్రశ్నిస్తుంటే యుద్ధం అని చెప్తున్నారు. ఇదే కాదు, చాలా రకాల సమస్యలు యుద్ధం పేరు చెప్తూ ఇండియాలో డబ్బులు సామాన్యుడి దగ్గర నుంచి పిండేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి, ప్రతి దగ్గర నిఘా పెట్టి యుద్ధానికి ఈ ధరలకి సంబంధం లేదని గవర్నమెంట్ చొరవ తీసుకుంటేనే సామాన్యుడి దగ్గర నుంచి ఈ నిలువు దోపిడీ ఆగుతుందని కూడా క్లియర్ గా మనకి అర్థమవుతుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం వల్ల ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతుంది. వేలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని కర్నూలు జిల్లాలో వామపక్ష ప్రజా సంఘాలు గలమెత్తాయి. యుద్ధం వద్దు, శాంతి కావాలి అంటూ కర్నూలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా వామపక్ష ప్రజా సంఘాల నాయకులు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో సామాన్యులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాల వల్ల ఆర్థిక వ్యవస్థలు చిన్నా భిన్నమై నిత్యావసర ధరలు పెరిగే పేదవాడి బతుకు భారమవుతుందని ధ్వజమెత్తారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ఓవర్ టు యూ. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో
ఏదైతే భారతదేశంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పి కూడా వామపక్షాలన్నీ కూడా ఆందోళన చేపడుతున్నాయి. ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం నేపథ్యంలో అటు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా వస్తున్నటువంటి వదంతుల్లో భాగంగా ఒకవైపు సిలిండర్ కి సంబంధించినటువంటి వ్యవస్థలో సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ముఖ్యంగా సిలిండర్ కృత్రిమ కొరత సృష్టించి అటు వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, గ్యాస్ ఏజెన్సీలు కావచ్చు, అదైతే అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పి కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే డొమెస్టిక్ సిలిండర్లు, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి అటు కమర్షియల్ సిలిండర్లు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాస్త అటు ఇటుగా లభిస్తున్న నేపథ్యంలో హోటల్ యజమానులంతా కూడా డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్న నేపథ్యంలో వారిపై అధికారులు కూడా జులిపిస్తా ఉన్నారు. డొమెస్టిక్ సిలిండర్లు కమర్షియల్ పద్ధతిలో హోటల్లో వినియోగిస్తున్న వారిపై ఎప్పటికప్పుడు ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ వారిపై భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు. మరోవైపు ఏదైతే డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించి ఇవాళ బుక్ చేసుకుంటే దాదాపు 40 రోజుల తర్వాత కూడా సిలిండర్ వచ్చే అవకాశం లేదన్న వార్తలు, వదంతులు, పుకార్లు చక్కర్లు కొడతా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి యుద్ధం వద్దు శాంతి ముద్దు అంటూ కూడా ప్రజా సంఘాలు, వామపక్ష నాయకులంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏదైతే ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధంలో ఎంతో మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే అక్కడ యుద్ధం ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల గుండెల్లో బుక్కులు పుట్టిస్తుంది. ఈ నిత్యావసర సరుకులైతే ఆకాశాన్ని అంటుతున్నాయి. కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన జారీ చేయాలంటూ కూడా వీళ్ళంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. రైట్ మురళి, థ్యాంక్ యూ. ఇక ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో గత నెల మృతి చెందిన 6వ తరగతి విద్యార్థి తౌషిక్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విద్యార్థి మృతికి ఇతరుల ప్రమేయం లేదని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వెల్లడించారు. తౌషిక్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలిందని తెలిపారు. విద్యార్థి మృతిపై తల్లిదండ్రుల అనుమానాల నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన కందుకూరు సిఐ అన్వర్ బాషా ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో సుమారు 70 మందిని పోలీసులు విచారించినట్లు తెలిపారు. ఇక పూర్తి స్థాయి పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఓవర్ టు యూ. ఏదైతే ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని యొక్క చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో ఈ యొక్క విద్యార్థి తౌషిక్ గత నెల 14వ తేదీన ఒక బాత్రూమ్ లో ఉరివేసుకొని చనిపోవడం అయితే కలకలం రేపింది. ఏదైతే బాలుడు మృతి చెందాడో అప్పటి నుంచి కూడా ఆ యొక్క బాలుడు యొక్క తల్లిదండ్రులు అయితే పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. తమ బాలుడు ఉరేసుకోలేదని ఈ యొక్క పాఠశాల ఏదైతే కోచింగ్ సెంటర్ ఉందో ఆ యొక్క యాజమాన్యమే తమ బాలుడిని చంపిందని చెప్పేసి కూడా వారు పలు ఆరోపణలు చేస్తూ కూడా గతంలో ఎన్నో ఆందోళనలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క పోలీసులు ఈ యొక్క దీని మీద కేసు నమోదు చేసి ఈ యొక్క దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు అయితే మాత్రం ఈ యొక్క కేసు మీద అంటే ఏదైతే ఈ యొక్క బాలుడు మృతి పట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్న తీరును అయితే వారు అంటే దాని మీద అయితే ఆశాభావం లేదని చెప్పేసి ఈ యొక్క కేసు పట్ల కూడా వారు ఆందోళన చేస్తున్నారు. అయితే వెంటనే స్పందించిన ఎస్పీ ఈ యొక్క కేసును ఏదైతే ఆ స్థానిక పోలీసులు కాకుండా ఈ యొక్క కందుకూరు సిఐకి అయితే ఈ కేసును అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ యొక్క కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతా ఉంది. అదేవిధంగా మరోవైపు ప్రభుత్వం కూడా దీని మీద త్రిమ్యాన్ కమిటీ వేసి కూడా ఈ యొక్క అసలు ఏం జరిగింది, బాలుడు మృతి పట్ల అసలు ఏ కారణాలు ఏంటనే విషయాలను కూడా దర్యాప్తు అయితే మొదలుపెట్టారు. ఈ యొక్క దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే తల్లిదండ్రులు అయితే మాత్రము దాని మీద ఎలాంటి ఆశ లేదని చెప్పేసి తమ బాలుడికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఇటీవల అసెంబ్లీ జరుగుతున్న సమయంలో కూడా వారైతే మాత్రం అసెంబ్లీ గేట్ వద్ద కూడా ఆందోళన చేశారు. తమ బాలుడు మృతికి న్యాయం చేయాలి, ఆ యొక్క యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి, ఆ యొక్క కోచింగ్ సెంటర్ మూసివేయించాలని చెప్పేసి కూడా ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించి ఈ యొక్క బాలుడు మృతికి ఎవరి ప్రమేయం లేదని చెప్పేసి ఈ యొక్క పోస్ట్ మార్టం లో బాలుడే ఉరేసుకొని చనిపోయినట్లుగా ఈ యొక్క పోస్ట్ మార్టం నివేదిక తెలిపిందని చెప్పేసి కూడా చెప్పడంతో ఇప్పుడు ఈ యొక్క కేసుకైతే దాదాపు ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. అంటే ఏదైతే ఈ యొక్క కేసు పట్ల తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్నారో ఈ నేపథ్యంలో
అనుమానాస్పద కేసుగా ఈ యొక్క కేసును నమోదు చేసి దాదాపుగా 70 మందికి పైగా దీని విషయంలో దర్యాప్తు కూడా చేశారు. అంటే దాదాపు 70 మందిని విచారించినట్లు కూడా డిఎస్పీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క నివేదిక ఉందో దీని ప్రకారంగా కూడా మిగతా చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మరోవైపు తల్లిదండ్రులు మాత్రము ఈ యొక్క పోలీసుల మీద ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో వీటన్నిటి మీద మాకైతే నమ్మకం లేదు, మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, మా బాలుడి మృతికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా వారైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గా సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న ఏసీపీఓ మనీష్ పాటిల్ దేవరాజు కార్యాలయంలో ఆమెను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల విచారణ ముగిసింది. తమ దగ్గర డ్రైవర్గా పనిచేసి మానేసిన సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో అనంత బాబుతో పాటు లక్ష్మీదుర్గ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు ఇటీవల విచారణలో గుర్తించారు. ఇక ఆమెను A2గా చేర్చి రాజమహేంద్రవరం SC/ST కోర్టులో అనుబంధ ఛార్జ్ షీట్ వేశారు. కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీనిని కొట్టివేయాలని లక్ష్మీదుర్గ హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 16 నుంచి 30 వరకు సిటీ ఎదుట 30న రాజమహేంద్రవరం కోర్టులో విచారణకు హాజరు కావాలని తీర్పునిచ్చింది. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. నానాజీ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. ఏదైతే గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపిస్తున్నటువంటి ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ భార్యను A2గా చేర్చడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు అంటే హైకోర్టు ఆదేశాల ప్రకారంగా ఎవరైతే సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మనీష్ దేవరాజ్ పాటిల్ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో విచారణ కూడా జరిగింది అనుకోవచ్చు. ఉదయం 10 గంటలకు హాజరై అదే రకంగా సాయంత్రం 5 గంటలకు కూడా విచారణ కొనసాగింది. అయితే 29వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా కొనసాగుతుందని, ఆ తర్వాత 30వ తారీఖుని SC/ST కోర్టులో హాజరవలసి ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన చాలా వరకు అంటే అప్పుడు అసలు ఆ టైంలో ఎందుకు అక్కడ ఉండవలసి వచ్చింది, అదే రకంగా దానికి సంబంధించిన ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా పూర్తిగా అడిగినట్టు మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి అంటే ఫస్ట్ ఎప్పుడైతే తన భార్య నాకు సంబంధం లేదని చెప్పేసి చెప్పినప్పుడు తర్వాత ఈ ఏదైతే కొన్ని ఫోరెన్సిక్ సంబంధించిన కానీ సీసీ ఫుటేజ్లు కానీ దీనికి సంబంధించిన కొన్ని ఏదో ఆధారాలు వచ్చాయో ఆధారాలు వచ్చిన తర్వాత విచారణ చేపట్టిన తర్వాత దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ లో A2గా చేర్చడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా తన అజ్ఞాతంలో వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే హైకోర్టుకి సంబంధించిన వాళ్ళు కూడా లిస్ట్ పెట్టడం జరిగింది, ఆ బెయిల్ కూడా అప్లై చేయడం జరిగింది. అవన్నీ కూడా కొట్టేసిన హైకోర్టు ఖచ్చితంగా 16వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా ఎవరో SPPO దగ్గర మీరు విచారణకు హాజరవ్వాలి, అదే రకంగా ఆ 30వ తారీఖుని SC/ST కోర్టులో హాజరవ్వాలని చెప్పింది. అప్పటి వరకు కూడా ఈ విచారణ కొనసాగింది మనం కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు తన ఒక లాయరు అదే రకంగా ఒక సిట్ అధికారి కూడా సుదీర్ఘంగా కూడా విచారణ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఇద్దరు SIల ఆధ్వర్యంలో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎవరైతే తన అనుచరులు కానీ లేదంటే తన అభిమానులు ఉన్నారో అందరూ కూడా చాలా వరకు అంటే బయటకు తీసుకొచ్చే సమయంలో కూడా ఉరి చుట్టూ కూడా వలయలాగా ఉండి అదే రకంగా వాళ్ళని ఎవరో మొక్కం కూడా చూపించకుండా ఏదైతే మీడియాకు ఉంటుందో మీడియాకు ఎక్స్పోజ్ అవ్వకుండా తీసుకెళ్తామని చెప్పుకోవచ్చు. దీంతో అక్కడ కొద్దిగా హైటెన్షన్ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకు ఎప్పుడైతే తన పేరు బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా రైట్ నానాజీ, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.